హరిః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ, hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశం. పుస్తకం పేరు చదువుకుంటున్నాం కానీ ప్రతిరోజు ఆ రచయిత పేరు, అది ఎవరు అందించారు మనకి, అది కూడా మనం చెప్పుకోవాలి. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడినటువంటి ఈ గ్రంథం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం మొత్తం 6 భాగాలుగా ఉన్నటువంటి ఈ గ్రంథంలో మొదటి భాగం మనం చూస్తున్నాము. మొదటి భాగంలో మరలా నాలుగో అధ్యాయం, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అలగరీస్, ఉదాహరణలు కొన్ని ఇవ్వబడ్డాయి, అవి చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఇవ్వబడినటువంటి ఉదాహరణలు ముఖ్యంగా హీలింగ్ కి సంబంధించి, స్వస్థత ప్రక్రియలకి సంబంధించి ఎట్లాగా జరుగుతుంది. స్వస్థత చేయటంతో పాటు, అంటే స్వస్థత అంటే మనకి ఆ వ్యాధి ఒకటో, ఏదో ఒక రోగం సంబంధించి, అనారోగ్యానికి సంబంధించి, లేకపోతే మానసికంగా ఏదన్నా బాధలు, అలాగే ఆర్థిక బాధలు,
ఇలా ఇట్లా రకరకాలైన బాధలు. వీటి నుంచి విముక్తి చెందటం. వీటి నుంచి బయటపడటం. అంత స్వస్థత అంటే అంతవరకు ఏదో ఒక కష్టం వచ్చింది. ఆ కష్టం నుంచి బయటపడటం. ఆ కష్టం తొలగింపబడటం. మరలా ఆ కష్టం రాకముందు ఎటువంటి హాయైన స్థితి ఉందో, ప్రశాంతమైన స్థితి, మరలా ఆ స్థితిలోకి రావటం. మళ్ళా యథావిధిగా మనము జీవితాన్ని కొనసాగిస్తూ ఉండడం. ఇది మనకున్న భావన. కానీ ఇటువంటి అవతార పురుషులు, మహాత్ములు వాళ్ళ దగ్గర ఏమిటంటే ఇవి తగ్గటంతో పాటు అక్కడితో ఆగిపోకుండా మనల్ని ఆ దైవానుభూతిలోకి, ఏకత్వానుభూతిలోకి కూడా తీసుకువెళ్ళేటట్టుగా ఉంటుంది వాళ్ళు చేసే స్వస్థత. నేరుగా దైవంతో అనుసంధానం అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు డాక్టర్సు మామూలుగా అయితే మనం అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. మానసిక సమస్యలొచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మానసిక డాక్టర్ల దగ్గరికి ఇలాగా వెళ్తాం. ఏదైనా ఈ ఆర్థిక సమస్యలు ఇటువంటియి వచ్చినప్పుడు ఎవరైనా దానికి సలహా చెప్పేవాళ్ళు వాళ్ళ దగ్గరకి అట్లాగా వెళ్తూ ఉంటాం. అదేంటంటే వాళ్ళు అంతవరకు ఏ సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్యని తొలగించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంతవరకు అయిపోతుంది. అంతేగాని అంతకు మించి ఈ మొత్తానికి సంబంధించిన దైవం ఏదైతే ఉందో పరమాత్మ తత్వము దానిలోకి ప్రవేశింపజేయటం అనేది జరగదు. ఇక్కడ మహాత్ములు, అవతార పురుషులు వీళ్ళు, వీళ్ళు చేస్తున్న స్వస్థత సందర్భంలో అట్లా జరుగుతుందన్నమాట. అది ఇద్దరికి తేడా. ఇప్పుడు జీసస్ క్రైస్ట్, జీసస్ క్రీస్తు స్వస్థత క్రియలు ఎలాగా చేశాడు? దానితో పాటు వాళ్ళని ఆ ఏకత్వానుభూతిలోకి ఎలాగా తీసుకువెళ్ళాడు? ఎట్లా జరుగుతోంది? ఇప్పుడు మనం చూస్తున్నాం. వన్స్ దిస్ రెడెంప్టివ్ హీలింగ్ విమోచనం చేసేటటువంటి ఆ స్వస్థత క్రియ, దిస్ క్రైస్ట్ లైక్ పవర్ ఈస్ అరౌజ్డ్ ఇంటూ యాక్టివిటీ and the outer man becomes aware of that power and surrenders to it, then as if by a miracle a mystical transformation occurs. ఇట్లా హీలింగ్ చేసే ఈ శక్తిని క్రైస్ట్ ప్రిన్సిపల్ అంటాం. ఇది ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసినా గానీ ఆ ప్రిన్సిపల్‌ని, ఆ సిద్ధాంతాన్ని, ఆ సూత్రాన్ని, స్వస్థత క్రియని క్రైస్ట్ ప్రిన్సిపల్. ఎందుకంటే ఆ క్రైస్ట్ ప్రిన్సిపల్‌లో ఏముంది? ప్రేమ, సేవ, త్యాగము, రక్షణ. మనల్ని అన్నిటి నుంచి రక్షించేది. అట్లాగే మన యొక్క మొత్తం భారాన్ని ఆయన తీసుకునేటట్టుగా ఎవరైతే అలాగ చేస్తున్నారో, ఎవరైతే మనల్ని అత్యంత ప్రేమగా చూస్తున్నారో, మనలో ఆ ప్రేమతత్వాన్ని మేల్కొల్పగలుగుతున్నారో. ప్రేమగా చూడటం అంటే ఏంటి? మనలో ప్రేమతత్వాన్ని మేల్కొల్పటం. వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళలాగా మనం అయిపోవటం. అయస్కాంతము అక్కడ నిలబడి ఉంది. ఇనుప ముక్క దగ్గరికి చేరింది. దాంతో ఏమైంది? అయస్కాంతంగా మారిపోయింది. అయస్కాంతంగా మారటానికి కొత్తగా ఏమన్నా చేసిందా? కొత్తగా ఏమన్నా దాంట్లోకి వచ్చినయా? ఏం లేవు. ఆ అణువుల యొక్క అమరిక మారిందంతే. అయస్కాంతంలో ఉన్న అణువుల యొక్క అమరిక, ఇనుప ముక్కలో ఉన్న అణువుల యొక్క అమరిక వేరువేరుగా ఉంది ప్రస్తుతం. ఎప్పుడైతే ఇనుప ముక్క దగ్గరకొచ్చిందో, అయస్కాంతం యొక్క అణువుల అమరిక ఎలాగైతే ఉందో, అదే విధంగా ఇక్కడ కూడా వచ్చేసింది. సర్దుకున్నాయి అవి. ఇటు సర్దుకున్నాయి అన్నట్టయింది. దాంతో ఇది కూడా అయస్కాంతం అయిపోయింది. అట్లాగా వీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా మరి పుట్టపర్తి బాబా దగ్గరికి వెళ్ళిన
సత్సాయి బాబా, షిరిడి బాబా, ఇట్లా చాలా మంది వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది? వాళ్ళలాగా అయిపోతా ఉన్నాం. వాళ్ళ యొక్క చూపు, ఆ అనుగ్రహం, ఆ కరుణ, ఆ ప్రేమ వాళ్ళ కన్నుల ద్వారా అలాగా ప్రవహిస్తూ ఉంటే మనలో ఆ ప్రేమతత్వం మేల్కొని, ఆ దైవతత్వం మేల్కొని వాళ్ళలాగా అయిపోవటం జరుగుతుంది. ఆ క్రైస్ట్ లైక్ పవర్ ఇస్ అరౌజ్డ్ ఇంటూ యాక్టివిటీ. మనలో నిద్రాణంగా ఉంది ప్రస్తుతం అదంతా. ఆ శక్తి క్రైస్ట్ ప్రిన్సిపల్ అని ఏదైతే అంటున్నామో అది క్రైస్ట్ ప్రిన్సిపల్ అంటే దైవతత్వానికి సంబంధించింది. అట్లాగే అది ప్రిన్సిపల్ గా ఎందుకుంది అక్కడ అంటే ఆ నిద్రాణ స్థితిలో ఉన్న వాటిని మేల్కొల్పేదిగా. క్రైస్ట్ ప్రిన్సిపల్ అనేది అందరిలోనూ ఉంది. సమస్త అణువుల్లోను, పరమాణువుల్లోను, అణువణువున ఈ చోటంతా నిండి ఉన్నది. అన్ని జీవుల్లోనూ ఉంది. నిద్రాణ స్థితిలో ఉంది. కొంతమందిలో అది మేల్కాంచటం వల్ల ఈ అవతార పురుషులు వీళ్ళ సమీపానికి వచ్చేటప్పటికల్లా వాళ్ళని స్మరించుకునేటప్పటికి మనం వాళ్ళ సమీపానికంటే మనం ఇప్పుడు జెరూసలేంలో ఉన్న జెరూసలేంలో మనం ఇక్కడెక్కడో ఇండియాలో ఈ మూల ఉన్నాము. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో. మరి ఎట్లాగా అంటే కాదు. స్మరించినంత మాత్రాన ఆయన దగ్గరికెళ్ళిపోయాం మనం. ఆయన మన దగ్గరికి, మనం ఆయన దగ్గరికి అన్నట్టుగా ఇద్దరము ఒక చోటకి వచ్చేసాం. ఆ స్మరించే చోట ఇద్దరం ఉన్నాం. ఇద్దరం కలిసిపోయాం ఆ స్మరించే చోట. ఇంక దూరం లేదిక. ఎప్పుడైతే ఆయన్ని స్మరించామో, స్మరించేవాడు స్మరింపబడేది. స్మరించటం మొత్తం ఒకటిగా అయిపోయి, మనం నిన్న చెప్పుకున్నట్టుగా మనం సాలోక్య, సారూప్య, సాయుధ్యం ఇట్లా జగత్పిత స్థితిలోకి, జగత్పితలోకి మనము కరిగిపోతున్నాం. A mystical transformation occurs. ఇంటగ్రేషన్ అంటే మిస్టికల్ అంటే గుప్తంగా. గుప్తంగానే ఎందుకంటున్నాం? మనకి తెలియకుండా ఉంది కాబట్టి. మనం దాని పట్ల మేల్కాంచలేదు కాబట్టి అది గుప్తంగా ఉంది అని అనుకుంటున్నాం. అక్కడ ఉంది గానీ, అది ఉందో లేదో తెలియని పరిస్థితి మనకి. దానికి సంబంధించి మనకేం తెలియదు అన్నట్టుగా ఉంది. అది ఇప్పుడు మేల్కొంచిందనమాట. గుప్తముగా ఉన్నదల్లా బహిరంగమైందది. రూపాంతరం చెందటం జరిగింది. దానిగా మారటం జరిగింది. మనం మామూలుగా ఇప్పుడు తాతగారి ఆశ్రమం ఉంది. తాతగారి ఆశ్రమంకెళ్ళి ఆ రామకోటరెడ్డి గారు ఆయన ప్రతినిధిగా అక్కడ కూర్చొనున్నాడు. ఆయనకు బదులుగా. రామకోటరెడ్డి గారికి చెప్తే, ఆయన తగ్గిపోతుందిలేమ్మా నేను తాతగారికి చెప్తాను. నీకు తగ్గిపోతుందిలే. ఆ బాధ ఏంటో తగ్గిపోతుందిలే అని ఈయన తాతగారికి నివేదించటం. తాతగారు ఈమె ఫలానా ఆమె ఫలానా బాధతో బాధపడుతుంది. ఆమెకి స్వస్థత చేయండి. స్వస్థత చేకూర్చండి. ఒక్క నిమిషం.
mystical transformation occurs. గుప్తమైనటువంటి దైవపరమైనటువంటిది మార్మికత కలిగిన మర్మముగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది దాని పట్ల రూపాంతరం చెందటం, దైవముగా మారిపోవటం అది జరుగుతుంది. ఇంకా ఏంటి? ఇంటిగ్రేషన్, హోల్నెస్, రిలేటివ్ పర్ఫెక్షన్ ఆర్ అటైన్డ్. అవతార పురుషులు, మహాత్ములు వీళ్ళ యొక్క తాతగారుతో చెప్పి అది ఆ వేదన తగ్గిపోగానే స్వస్థత చేయబడుతున్నారు, స్వస్థత చేకూర్చబడుతుంది. దాంతో పాటు ఆ దైవానుభూతిలోకి కూడా వెళ్ళటం అది జరుగుతుంది అనమాట. ఇంటిగ్రేషన్ అంటే సమైక్యత, పూర్ణంగా అనమాట, సమూహంగా చేర్చడం. ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఉన్న ప్రజలు విడివిడిగా ఉన్నట్టు కాకుండా మొత్తం అందరూ కలిసి సమైక్యంగా ఆ దేశం యొక్క జాతీయత అన్నట్టుగా ఉంటుందన్నమాట. మొత్తంగా కలిసిపోయినట్టుగా, మొత్తంలో కలిసిపోయినట్టుగా ఇంటిగ్రేషన్. ఈ ఏకత్వం ఏదైతే ఉందో ఆ ఏకత్వంలో కలిసిపోవటం. ఈ ఎంత అనేకత్వం ఉన్నా కానీ ఇవన్నీ కలిపి, ఇప్పుడు భారతదేశము 140 కోట్ల మంది ఉన్నారనుకుందాం. 140 కోట్ల మంది కలిపి భారతీయులు, ఒక్కదే భారతదేశానికి సంబంధించిన వాళ్ళు, ఒక్క దేశానికి సంబంధించిన వాళ్ళు ఒక్కటే అయిపోయారు. ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు అంటే ఒకటేగా అయిపోయారు కదా వాళ్ళు, అంతమంది ఉన్నప్పటికీ, అన్ని రకాల వాళ్ళు ఉన్నప్పటికీ. అట్లాగా ఈ సృష్టిలో సమస్తం, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త సృష్టిలో ఉన్నటువంటి అనేక మంది మొత్తం కలిపి ఒక విశ్వ పురుషుడు, ఒక సృష్టికి సంబంధించి, ఒక విశ్వానికి సంబంధించిన వాళ్ళంగా మనం అయిపోతున్నాం. అట్లా ఇంటిగ్రేషన్, ఏకత్వము మనకి రావడం. అట్లాగే హోల్నెస్, ఇప్పుడు సంపూర్ణమంట, నిండుగా, ఆరోగ్యంగా, పూర్తి ఆరోగ్యంగా, పరిపూర్ణమైనటువంటి నిండుగా ఉన్నట్టుగా. రిలేటివ్ పర్ఫెక్షన్, పరిపూర్ణమైన స్థితి, సంపూర్ణమైన స్థితి అనమాట. సంపూర్ణాన్ని మనము పూర్ణము అని అనుభవిస్తాం. దాన్నే మనము జీరోగా చెప్తున్నాం. మనం జీరో అంటే ఏమీ లేదు అన్నట్టుగా ఉంటుంది. మనం జీరో అంటే పూర్ణము. అందుకే దాన్ని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే అని మనకి శాంతి మంత్రం ఒకటి ఉంది. పూర్ణము అంటే నిండు సున్నా అన్నమాట. నిండుగా ఉన్నది అని, దాని నుంచే మిగతా అన్ని వస్తున్నాయి, దాంట్లోకే వెళుతున్నాయి అన్నట్టుగా ఉంది. అటువంటి పూర్ణత్వాన్ని మనము అనుభవిస్తాం. ఆర్ అటైన్డ్, రిలేటివ్ పర్ఫెక్షన్, ఇంటిగ్రేషన్, హోల్నెస్, రిలేటివ్ పర్ఫెక్షన్ ఆర్ అటైన్డ్, వీటిని పొందుతాం మనం. ఆ ఏకత్వ అనుభూతిలోకి వెళ్ళిపోతాం మనం. అంతకుముందు ఏ బాధలు అయితే అనుభవిస్తున్నామో ఆ బాధలు తగ్గడంతో పాటు, వాటి నుంచి విముక్తం కలగటంతో పాటు పూర్తిగా పరిపూర్ణంలాగా మారే స్థితిలోకి మారుతాం మనం. అది జరుగుతుంది వీళ్ళ దగ్గర, వీళ్ళని స్మరించినంత మాత్రమున. ఎందుకని జరుగుతుంది? మనలో అది ఉండడం వల్ల, ఆ క్రైస్ట్ ప్రిన్సిపల్ ఉండడం వల్ల. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది అంటే, బల్బు వెలుగుతుంది అంటే, ఆ విద్యుత్ శక్తి దాంట్లో ప్రవేశించినప్పుడు అది వెలగడము, తిరగటము అనేది ఉంది కాబట్టి, దానికి సంబంధించిన విషయం దాంట్లో ఉంది కాబట్టి,
ఆ విద్యుత్ శక్తి దీంట్లో మేల్కొని, ఆ శక్తి ఫ్యాన్ తిరగటంగా రూపాంతరం చెందటం, బల్బు వెలగడంగా రూపాంతరం చెందటం జరుగుతుంది. అదే ఆ శక్తి దీంట్లో లేదు. మనం విద్యుత్ శక్తిని పంపించినా గాని ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? తిరగదు. ఇప్పుడు ఇక్కడ టేబుల్ ఉంది. ఈ టేబుల్‌లోకి కరెంట్ పంపించాము. ఏమీ చలనం ఉండదు. అసలది తీసుకోదసలది. ఆగిపోతుంది. ఎందుకంటే దాంట్లో లేదది అన్నట్టుగా. దీంట్లో దానికి సంబంధించింది ఉంది గాబట్టి అది మేల్కాంచింది. అట్లాగా క్రైస్ట్ ప్రిన్సిపల్ అది పంపించినప్పుడు అంటే దాన్ని స్మరించటానికి మనకు బాహ్యంగా కారణాలు కనిపించినాయి. దానివల్ల మనము స్మరించుకోవటం జరిగింది. ఆ స్మరించుకోవటమే దాని పట్ల మనం మేల్కాంచటం. మిస్టికల్లీ ద మాస్టర్ వితిన్ draws the disciple into union with himself. అంటే తనతో ఏకత్వాన్ని ఇద్దరు కలిసి ఒకటిగా అయిపోవటం. మాస్టర్ అంటే ఆ పరమ పురుషుడు, ఆ మహాత్ముడు, అవతార పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన జీసస్ ద క్రైస్ట్ మనకిప్పుడు ఈ ఈ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న సందర్భంలో జీసస్ ద క్రైస్ట్ ఈ శిష్యుడు. ఆయన స్మరిస్తున్న వాళ్ళు, ఆయన భక్తులు, ఆయన అనుసరిస్తున్న వాళ్ళు. వాళ్ళు ఒకటిగా అయిపోతున్నారు. ఎలాగవుతున్నారు? యూనియన్ విత్ హిమ్‌సెల్ఫ్. మిస్టికల్లీ. బయటకేమి కనపడదు. బయట మామూలుగానే ఉంటుంది. మనిషి ఏం మారినట్టు బయటకి మనకేం తెలీదు గదా! అందుకని మిస్టిక్ అంటున్నారు. రహస్యముగా, నిగూఢంగా ఉన్నది అని. మిస్టికల్లీ ద మాస్టర్ వితిన్ డ్రాస్ ద డిసైపుల్. అంటే ఎందుకని ఇట్లాగా జరుగుతుంది? మనలో మాస్టర్ ఉండడం వల్ల. ఎందుకని మనలో మాస్టర్ ఉన్నాడు? మాస్టర్‌లో మనం ఉండడం వల్ల. సముద్రంలో చెంబు పెడితే చెంబులోకి సముద్రపు నీళ్లు ఉన్నాయి. చెంబులో సముద్రపు నీళ్లున్నాయి. ఎందుకని? అది సముద్రంలో ఉంది గాబట్టి. సముద్రంలో చెంబు ఉంది గాబట్టి, చెంబులో సముద్రపు నీళ్లున్నాయి. అట్లాగే మనలో మాస్టర్ ఉన్నారు. ప్రతి వాళ్ళలోను, ప్రతి అణువులోను. ఎందుకని? ఆయనలో మనందరం ఉన్నాం కాబట్టి. ఆయనలో మనం ఉన్నాం కాబట్టి, మనలో గూడా ఆయనున్నాడు. అప్పుడేమైంది? బయట, లోపల మొత్తం ఆయనే వ్యాపించున్నాడు గాబట్టి, ఆయన యొక్క సంకల్పం మనలో ఉన్న దీనిలో గూడా అది నెరవేరుతూ ఉంటుంది. అప్పుడు మనలో ఉన్నటువంటి మాస్టర్ వితిన్ డ్రాస్ ద డిసైపుల్. ఆయన శిష్యుడుగా ఉన్నటువంటి మనల్ని తన దగ్గరికి ఇంటూ యూనియన్ విత్ హిమ్‌సెల్ఫ్. తనలో కలుపుకోవటం. తనలో కలుపుకోవటంలో ఏమైంది? ఇంక ఇద్దరు లేరక్కడ. ఇప్పటి వరకు ఎట్లాగున్నాము? మనము, మనలో మాస్టరు అన్నట్టుగా 2గా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఆయన ఏం జేసాడు? తనలో కలిపేసుకున్నాడు. కాబట్టి ఉన్నది మాస్టర్. అలాగయిపోతుంది. అదెందుకు సాధ్యమైందంటే మనలో ఉన్నాడు గాబట్టి. దేన్నైతే ఆ విధంగా రూపాంతరము చెందిస్తూ ఉన్నాడో, ఆ రూపాంతరము చెందే దాంట్లో ఆయన ఉన్నాడు గాబట్టి, అది రూపాంతరం చెందటానికి అవకాశం ఏర్పడింది. అక్కడ ఆయన లేకపోతే రూపాంతరం చెందటానికి వీల్లేదు. కాబట్టి మనకిప్పుడు ఏం తేలుతా ఉంది చిట్ట చివరికి? సమస్తము వ్యాపించి ఉన్నాడు. ఆయన లేని ప్రదేశము లేదు. ఆయన లేని చోటు లేదు. చోటంతా ఆయనే. అందుకే విషయం మరి ప్రహ్లాదుడిని మరి ఇక్కడున్నాడా, అక్కడున్నాడా అంటే అతను లేని చోటెక్కడుందని ఆయన ప్రహ్లాదుడు అనుకున్నాడు. సరే ఈ స్తంభంలో ఉన్నాడా అని ఎదురుగా ఉన్న స్తంభాన్ని చూపించాడు. ఈ స్తంభంలో గూడా ఆయనే ఉంది. స్తంభంలో నుంచి వచ్చాడాయన.
ఎందుకని సాధ్యమైందది? ఆ స్వస్థత చేకూర్చడం, స్వస్థత చేకూర్చడంతో పాటు మన సమస్త పాప భారాన్ని ఆయన మోస్తూ, సమస్త పాపాల నుండి మనల్ని విముక్తి చేస్తూ, మనల్ని మన యొక్క రక్షణని పూర్తిగా తాను స్వీకరిస్తూ, ఇంక మనము అనేది లేకుండా తనదిగా కలిపేసుకోవటం. అది జరుగుతుందిక్కడ. Mystically, the master within draws the disciple into union with himself. మనం ఏంటంటే ఇట్లాగా స్వస్థత క్రియలు ఆయన వెళ్ళాడు. చర్చికి వెళ్ళాడు. సో, మనకి బైబిల్ చదువుకుంటున్నాడు. చర్చికి వెళ్ళాడు. క్రీస్తుని స్మరించుకున్నాడు. ఆయనకి స్వస్థత చేకూరిందంట అని చెప్పుకుంటాం. అక్కడితో మనం ఆగిపోతున్నాం. మరి ఎలాగా ఇప్పుడు ఆయన లేడు. భౌతికంగా ఉన్నాడా మరి క్రీస్తు? భౌతికంగా ఉన్నప్పుడంటే సరే ఆయన చేశాడు. ఆయన యొక్క ఆయన దైవ కుమారుడుగా అత్యంత అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తూ మహిమ మహిమలు చేశాడు. బాగుందప్పుడు. మరి ఇప్పుడు భౌతికంగా లేడు. మరి ఎట్లాగా సాధ్యమవుతుంది? అంటే క్రైస్ట్ ప్రిన్సిపల్ ఎల్లప్పుడూ ఉండేది. నిత్యము శాశ్వతంగా ఉండేది ఆ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ద్వారానే అప్పుడు ఆయన రూపాన్ని తీసుకొని, ఒక దేహాన్ని తీసుకొని ఈ భూమి మీద నడయాడినప్పుడు అట్లాగే చేశాడు. ఇప్పుడు భూమి మీద లేకపోయినప్పుడు ఒక దేహంలో ఇక్కడ భూమి మీద భౌతికంగా లేకపోయినప్పటికీ ఆ క్రైస్ట్ ప్రిన్సిపల్ ఉంది. కాబట్టి దాన్ని ఎవరైతే స్మరిస్తారో వెంటనే ఆయన అందుకుంటున్నాడు. ఎందుకంటే మనందరిలోనూ మరి ఆ ప్రిన్సిపల్ ఉంది గదా! క్రైస్ట్ ప్రిన్సిపల్. అది క్రీస్తు మతానికి సంబంధించినది కాదది. క్రీస్తుకి సంబంధించింది కాదు. క్రీస్తు మతానికి, క్రీస్తుకి అంటే ఎవరైతే ఇవన్నీ చేశారని జీసస్ ద క్రైస్ట్ అని మనం చెప్పుకుంటున్నామో, ఒక ఆకారంతో ఒకరిని మనం ఊహించుకుంటూ పలానాయన అని చెప్పి మనము ఆ దేహం వరకు పరిమితమై చెప్పుకుంటున్నాము. అట్లాగా కాకుండా ఈయన రావడానికి ముందే ఆ క్రైస్ట్ ప్రిన్సిపల్ ఉంది. ఈ సృష్టింపబడక ముందే ఆ క్రైస్ట్ ప్రిన్సిపల్ ఉంది. దాన్ని ఉపయోగించుకుంటూ ఈ స్వస్థత క్రియలు ఆయన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన క్రైస్ట్ ప్రిన్సిపల్‌లో మేల్కాంచాడు. ఆ క్రైస్ట్ ప్రిన్సిపల్ మేల్కాంచడం వల్ల, ఆయన అయస్కాంతంగా మారిపోవడం వల్ల, దైవంగా మారిపోవడం వల్ల, ఇతరులను కూడా అయస్కాంతంగా మార్చే శక్తి ఆయనకొచ్చింది. దిస్ ప్రాసెస్ ఈస్ అసిస్టెడ్ బై ద ఎక్స్‌టర్నల్ మాస్టర్ హూ ఇంక్రీజెస్ ది ఐడియలిజం. అయితే మనం మరి అంత తొందరగా దీన్ని అందుకోలేము కదా! ఊహగా మన కంటికి కనపడే వ్యక్తి ఒకరుంటే, ఒకవేళ భౌతికంగా లేకపోయినా ఆయన ఫోటో, లేతే ఆయన విగ్రహం అట్లాగా పెట్టుకొని ఆయన ఫోటోకో, ఆయన విగ్రహానికో ఆయన్ని చూస్తూ, ఆ విగ్రహాన్ని చూస్తూ, ఆ ఫోటోని చూస్తూ, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూస్తూ, ఆ చిత్రాన్ని చూస్తూ మనము స్మరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లా ఒక ఆధారం ఏమి మనకు లేదనుకోండి, మనం ఈ మొత్తాన్ని ఊహించలేం మనం. అంటే మనమేమో మొత్తంలో భాగంగా ఉన్నాం మనం. పరిమితంగా ఉన్నాం. కాబట్టి మనం పరిమితముగా ఉన్న వాళ్ళము, అపరిమితంగా ఉన్న దాన్ని ఊహించలేం గదా! అందుకని ఈ అవతార పురుషులు వీళ్ళు ఎందుకొస్తున్నారు అంటే, మహాత్ములు వీళ్ళందరూ ఎందుకొస్తున్నారు అంటే, దిస్ ప్రాసెస్ ఈస్ అసిస్టెడ్. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నదే, ఈ పద్ధతి ఏదైతే ఉందో, ఇట్లా స్వస్థత చేకూర్చడం, మనలో ఉన్న క్రైస్ట్ ప్రిన్సిపల్‌ని మేల్కాంచేటట్టు చేయటం, మేలుకొల్పి క్రైస్టుగా, క్రీస్తుగా, దైవముగా మారిపోవటం.
ఆ దైవంలో కలిసిపోవటం, మాస్టర్‌గా కలిసిపోవటం అనేది ఏదైతే ఉందో, ఇదంతా జరగటానికి ఈ పద్ధతిలో ప్రాసెస్ జరగటానికి ఈజ్ అసిస్టెడ్ బై ఈజ్ అసిస్టెడ్ బై ఏదో ఒకటి మనకి సహాయం కావాలి. సహకారి కావాలి. సహాయము కావాలి మనకి. ఒక ఆధారం కావాలి మనకి. అది అది ఆధారం దేని ద్వారా మనకు అందుతోంది? బై ది ఎక్స్‌టర్నల్ మాస్టర్ హూ ఇంక్రీజెస్ ఎదురుగా మనకి ఆ యేసు రూపంలో, యేసుక్రీస్తు రూపంలో ఆ రోజున బెత్లెహేంలో, యెరూషలేంలో తిరుగాడినటువంటి ఒక దేహం తీసుకుని, ఒక ఆకారం తీసుకుని తిరుగాడినటువంటి జీసస్ ద క్రైస్ట్ ఎక్స్‌టర్నల్ మాస్టర్. అంటే భౌతికంగా మనకన్నా వేరుగా మన పంచేంద్రియాలకి కనపడుతూ, మనకి తెలిసేటట్టుగా మన ముందు తిరిగినటువంటి ఆ మాస్టర్ హూ ఇంక్రీజెస్ ది ఐడియలిజం. ఐడియలిజం అంటే మనం ఆదర్శవాదం. ఈ స్థూల ప్రపంచమంతా మిథ్య. ఈ సూక్ష్మమైనది ఏదైతే ఉందో, దైవం అనేది ఏదైతే ఉందో అది అసలైనది. కాబట్టి ఇదంతా మిథ్య అనే ఒక వాదం అంటే దైవానికి ప్రాధాన్యతనివ్వటం. ఈ సృష్టికి ప్రాధాన్యత లేకుండా, ఈ సృష్టి మనల్ని బంధిస్తుంది కాబట్టి, ఈ సృష్టి లేని సృష్టిని ఉన్నట్టుగా మనము భావిస్తున్నాము కాబట్టి, లేని పాముని ఉన్నట్టుగా మనం తాడులో ఆరోపిస్తున్నాము కాబట్టి, ఇది మిథ్య కాబట్టి, మనం ఈ దైవము శాశ్వతమైన వాడు ఒకడున్నాడు. అది దైవము, ఆ పరమాత్మ తత్వము అని ఎవరైతే చెప్తూ ఉంటారో, ఒక ఆదర్శంగా స్థూల ప్రపంచము మిథ్య అనే వాదముగా, ఆదర్శవంతముగా, పరిపూర్ణ ఆదర్శముగా ఉండడం ఆ ఐడియలిజం. అది మనలో కొంచెం పెరగటానికి. అంటే స్థూల ప్రపంచానికి మిథ్య అనేది కాకుండా, మిథ్య అంటే ఇంక లేదని కదా! కానీ ఉంది మనకి. ఇక్కడ ఎదురుగా ఉన్నదాన్ని లేదంటే మరి ఎలాగా? అంటే ఉంది. కానీ ఎట్లా ఉంది? అనేకత్వంగా ఉంది. దాన్ని ఏకత్వంగా మనం భావించటం. వాస్తవంగా యథార్థంగా ఉన్న స్థితేమో ఏకత్వ స్థితి. కానీ ఆ ఏకత్వంలో మనం ఏం చేస్తున్నాం? అనేకత్వాన్ని భావిస్తున్నాం కాబట్టి, ఆ అనేకత్వం నుంచి ఏకత్వాన్ని భావించటం అనేది ఐడియలిజం. అది మనలో మేలుకొలుపుతుంది. ఈ ఎక్స్‌టర్నల్ మాస్టర్ ఎవరైతే భౌతికంగా మన మధ్యన తిరుగాడుతూ, ఆయన యొక్క స్పర్శ ద్వారా, ఆయనతో సంభాషణ ద్వారా, ఆయన సాన్నిధ్యం ద్వారా మనలో ఏమి మేల్కొంటం జరుగుతుంది? ఐడియలిజం. ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శింపచేయటం. ద పవర్ అండ్ ద యాస్పిరేషన్ ఆఫ్ ద ఔటర్ మ్యాన్ సో దట్ హి బికమ్స్ రెస్పాన్సివ్ టు ద మాస్టర్, ద క్రైస్ట్ వితిన్. అప్పుడేమవుతుందనమాట? ఆయన యొక్క శక్తి, ద పవర్ అండ్ ద యాస్పిరేషన్ ఆఫ్ ది ఔటర్ మ్యాన్. So that he becomes responsive to the master, the Christ within. అంటే మనలో ఆ శక్తిని పెంచటం, ఐడియలిజం అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించే విషయం పట్ల మేల్కాంచటం, అండ్ ది యాస్పిరేషన్ అంటే మన యొక్క లక్ష్యం. మనం ప్రస్తుతం ఇప్పుడు దేని మీద ఉన్నాం? మనకున్న బాధ తొలగాలి అన్న దాని నుంచి, బాధ తొలగటము అనేది తగ్గిపోయి, బాధ తొలగటము అనే దాని నుంచి
మన యొక్క అసలైన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేరటం. ఇప్పుడు మనకు లక్ష్యం బాధ తొలగటం, కష్టం నుంచి బయటపడటం, అవన్నీ తొలగింపబడటం, వాటి బంధనాల నుంచి తొలగింపబడటం, ఆ బంధనాలు తొలగింపబడటం. దీని నుంచి మన అసలైన లక్ష్యం ఏదైతే ఉందో ఆ ఏకత్వ అనుభూతి దాంట్లోకి మేల్కొనటం అనేది జరుగుతుంది. ఇందువల్ల ఈయన ఎదురుగా ఉన్నాడు మనకి. భౌతికంగా ఎదురుగా మనతో సంభాషిస్తూ ఉన్నాడు. మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్లా ఎదురుగా ఆ వ్యక్తి ఉండేటప్పటికి ఆయన్ని చూస్తూ ఇక తాదాత్మ్యం చెందుతూ మనలో ఆ ట్రాన్స్‌ఫార్మేషన్, ఆ మార్పులు, ఆ రూపాంతరం చెందటం జరుగుతుంది. అప్పుడేమవుతుంది? ఇది తేలికవుతుందప్పుడు. అంటే మనలో ఉన్న మాస్టర్ ఏదైతే ఉందో, ఆ మాస్టర్ అనే ఆ క్రైస్ట్ ప్రిన్సిపల్ మనలో ఉన్నది. దానికి మనం ప్రతిస్పందించి, దాని పట్ల మేల్కోవటం. రెస్పాన్సివ్ టు ద మాస్టర్, ద క్రైస్ట్ వితిన్. ఇంకొంచెం త్వరగా జరుగుతుంది. ఇప్పుడు ఆయన భౌతికంగా లేకుండా ఆయన యొక్క బొమ్మ, లేకపోతే ఆయన ఒక విగ్రహం అనేటప్పటికల్లా కొంచెం కష్టమవుతుంది మనము ఊహించుకోవటానికి. కానీ ఏమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్నదేమిటి? ఈ స్వస్థత క్రియలో జరుగుతున్నది మనలో ఉన్నదే మేల్కోవటం జరుగుతుంది. మనలో ఉన్న ఆ క్రైస్ట్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాని పట్ల మనం మేల్కాంచటం, ఆయన్ని స్మరించటం ద్వారా, ఆయన రూపాన్ని ధ్యానించటం ద్వారా, ఆయన నామాన్ని మనము స్మరించటము, పలకటము, వాటి ద్వారా మనలో ఉన్నటువంటి ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాని పట్ల మనం మేల్కాంచేటప్పటికల్లా ఇంకా మనం ఉండమిక. ఇప్పుడు అది నిద్రపోతుంది కాబట్టి మనం ఉన్నాం. అంటే నేను అని మనం ఏదైతే అంటున్నామో, ఈ దేహానికి పరిమితమైనటువంటి నేను అని మనం ఏదైతే అంటున్నామో, ఈ నేను ఏమైపోతుంది? అది నిద్రపోతుంది కాబట్టి మనం లేచి తిరుగుతున్నాం. ఇప్పుడు యజమాని లోపల ఎక్కడో నిద్రపోతున్నాడు. ఈ పనివాడు చుట్టూ తిరుగుతున్నాడు. ఇదంతా ఈ ఇల్లు నాదే అన్నట్టుగా. ఎవరైనా వచ్చారనుకోండి, వాడు ఈ ఇల్లు నాదే అన్నట్టుగా సమాధానం చెప్తాడు. "ఆ! ఏం కావాలి మీకు? ఏంటి? తర్వాత రండి" అన్నట్టుగా ఈయనే యజమాని అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు. అట్లా వ్యవహరిస్తున్నాం మనం. కానీ అసలు యజమాని నిద్రలో ఉన్నాడు. నిద్రాస్థితిలో ఉంది. మనలో ఉన్నటువంటి అసలు యజమాని పరిస్థితి ఏంటి? నిద్రాస్థితిలో ఉంది. ఎప్పుడైతే ఈయన్ని స్మరించడం ద్వారా వెంటనే ఏమైంది? ఆయన మేల్కాంచడం జరిగింది. ఆయన మేల్కాంచాడంటే ఇంక పనివాడు ఎక్కడుంటాడు? ఆయనలో లీనమైపోతాడు. ఆయనగా ఉండి, ఆయన కోసం పని చేస్తూ ఉంటాడిక్కడ. ఉంటాడు పనివాడు. మనం ఉంటాం గానీ ఎట్లా పని చేస్తాం? ఆయన కోసం అన్నట్టుగా పని చేస్తాం. పనివాడు మరి యజమాని కోసం గదా పని చేసేది. అట్లాగా జరుగుతుందనమాట మనలో. ఇది ఈ స్వస్థతకి సంబంధించిన విషయాలు. సో, మనం మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. విప్, నెయిల్స్, థార్న్స్ అండ్ స్పియర్. వాటి యొక్క అంటే ఆ సిలువ, ఆయన శిరస్సు మీద ఉన్నటువంటి ముళ్ళ కిరీటము, తర్వాత బల్లెంతో పొడవటం ఆయన్ని. దాని ద్వారా వచ్చినటువంటి రక్తము, ఆ నీరు, అలాగే మేకులు కొట్టటం. ఇవన్నీ దేనికి సంకేతం? అవి గూడా మనకి దాని గురించిన విషయం మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.
ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ్. హల్లెలూయా.